ద నియరెస్ట్ ఇంటీజర్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 40,000 వీటి మధ్య 15, 21 మధ్యలో రైట్ అనుపాత మధ్యమము ఇంకో కండిషన్ ఇచ్చాడు. when divided by 8, 15, 21 leaves a remainder 1 నంబర్ అట 8 తోటి 15 తోటి 21 తోటి భాగాహారించిన తర్వాత శేషం 1 వస్తుందట. ఆన్సర్ ఏమో 8 తోటి 15 తోటి 21 తోటి భాగాహారించిన తర్వాత శేషం 1 వస్తుందట. 21లో నాకు 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. అంటే ఆన్సర్ 7 తోటి భాగాహారిస్తే శేషం ఎంత రావాలి? 1 రావాలి. ఆన్సర్ని 7 తోటి డివైడ్ చేసిన తర్వాత శేషం ఎంత రావాలి? 1 రావాలి. 7 ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయతా సూత్రము ఎలా కనుక్కోవాలి అని అంటే 10 పవర్ x అయ్యాలి. 7 ఒకట్ల 7 3 క్యూబ్ ఈజ్ 27 7 నాళ్ళ 28 మైనస్ 1 10 పవర్ 3 డివైడెడ్ బై 7 ఈజ్ -1 10కి 1 అయ్యలేను 2 అయ్యలేను 10 పవర్ 3 10 క్యూబ్ 7 1s are 7 3 క్యూబ్ అంటే 27 7 4s are 28 -1 3 డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. ఆన్సర్లో చాలా ఈజీగా చూద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 481 మైనస్ 60 421 7 into 60 plus 1 7 into 60 plus 1 ఇది ఆన్సర్ ఆల్రెడీ 4th కనబడుతుంది కానీ చెక్ చేసుకుందాం. 641 మైనస్ 59 మైనస్ 59 ఈ సబ్ట్రాక్షన్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే 59ని 41 ప్లస్ 18గా రాసుకుంటున్నాను. 641 మైనస్ 41 ఎంత? 600 600లో 18 పోతే 582 582 ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ మీకు 21 కాదు 3 మల్టిపుల్ కూడా కనబడుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి 1 కావాలి. సో చూసుకోండి సార్. 7 8s are 56 22 అంటే 7 3s are 21 1 7 3s are 21 ఇక్కడ కూడా చూసుకోండి. 241 రైట్ మైనస్ 51 మైనస్ 59 ఇక్కడ మీకు ఈజీగా ఇక్కడే తెలిసిపోతుంది సార్. 7 3s are 21 31 7 4s are 28 3 7 8 3 మైనస్ 3 0 ఇదైతే కాదు. 801 మైనస్ 58 7 11s are 77 31 అవుతే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి సార్. 8 15 20 మల్టిపుల్ ప్లస్ 1 801 మైనస్ 58. సపోజ్గా మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ 7 తోటి డివైడ్ అయి 1 వచ్చింది అనుకోండి. ఇంకో కండిషన్ ఉంది. అదేంటి సార్ కండిషన్? దాని మధ్యలో అనుపాత మధ్యమం ఏమవుతుంది? స్క్వేర్ రూట్ 4 into 10 power 4 9 into 10 power 4 36 అంటే 6. ఆన్సర్ 60,000కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ 60,000కి దగ్గరగా ఉండాలి. అండ్ 8 15 21 తోటి డివైడ్ అయి ఉండాలి. నేను ఇక్కడ ఓన్లీ 21కి మాత్రమే చెప్పాను. ఇక్కడ మీరు 8 తోటి చెయ్యొచ్చు, 15లో 5 and 3 తోటి చెయ్యొచ్చు. 8 15 21 ఇంటూ k ప్లస్ 1 60,000కి దగ్గరగా ఉన్న నంబర్ 7 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత శేషం 1 ఇవ్వాలి. రైట్ 3 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత శేషం 1 ఇవ్వాలి. 8లో 2 ఉంది, 2 తోటి చేసిన తర్వాత కొంచెం క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్. ఈ క్వశ్చన్లో నేను 7 యొక్క భాజనీయత సూత్రం చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే నాకు తెలిసి 59,641 అనుకుంటా ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.